జెన్సీ గురించి చాలానే విన్నాం, చూస్తూ ఉన్నాం. కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్లకు పోటీగా జెన్ ఆల్ఫా కూడా రెడీ అయింది. 2010-2014 మధ్య జన్మించిన ఈ తరం సోషల్ మీడియాను శాసిస్తోంది. ఇప్పుడు కొనుగోళ్ల విషయంలో కూడా నిర్ణయాత్మక శక్తిగా మారింది. ఇంటి ఖర్చులెంత, ఇంటికి ఏం కావాలి, ఏం వద్దు, ఆన్లైన్లో ఏం కొనాలి ఇలాంటి విషయాల్ని వీళ్ళు రివర్స్లో తల్లిదండ్రులకే నేర్పిస్తున్నారు. ఆ ఆసక్తికర సర్వే విశేషాలు, వాటి పర్యవసనాలు చూద్దాం. జెన్ ఆల్ఫా పుట్టినప్పటి నుంచే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన తరమిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీల్ని అందిపుచ్చుకొని పెరుగుతున్న జనరేషన్ ఇది. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ నివేదిక ప్రకారం జెన్ ఆల్ఫా పిల్లలు కేవలం వినియోగదారులుగా ఉండిపోవట్లేదు, తమ కుటుంబంలో కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. కరోనా టైంలో జరిగిన ఆన్లైన్ క్లాసుల కారణంగా వీళ్ళు డిజిటల్ ప్రపంచంలో మరింత లోతుకు వెళ్లారు. అప్పటి నుంచి వీళ్ళు తన కుటుంబానికి టెక్నాలజీ జోడించడం మొదలుపెట్టారు. మొన్నటి వరకు వస్తువుల ఎంపిక తల్లిదండ్రుల పరిధిలో ఉండేది, కానీ ఇప్పుడు జెన్ ఆల్ఫా పిల్లలు ఆ బాధ్యత తీసుకుంటున్నారు. బ్రాండ్ల ఎంపికలో తన అభిరుచులు, అభిప్రాయాల్ని తల్లిదండ్రులపై రుద్దుతున్నారు. ఏ వస్తువు బాగుంటుంది, ఏది ట్రెండీగా ఉంది, ఏది ఎక్కడ చౌకగా దొరుకుతుంది లాంటి విషయాల్ని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీలు ఎప్పుడో గ్రహించాయి. పిల్లల్ని ఆకర్షించే మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చే ఫీడ్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆన్లైన్ వ్యయాల్లో జెన్ ఆల్ఫా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఫుడ్ అండ్ డ్రింక్స్ కొనుగోళ్లలో 72% జెన్ ఆల్ఫా నిర్ణయాలు తీసుకుంటోంది. వీళ్ళ నిర్ణయాలకు తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పటం లేదు. ఇక బొమ్మల కొనుగోళ్లలో 57% మంది, దుస్తుల కొనుగోళ్లలో 55% మంది జెన్ ఆల్ఫా పిల్లలు తమ నిర్ణయాల్ని అమలు చేస్తున్నారు. 7 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లల్లో 97% మంది సొంతంగా నిర్ణయాలు తీసుకోవటానికి మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్లలో కంటెంట్ చూడటం ద్వారా తమకు ఏ వస్తువులు కావాలనే అవగాహన వీళ్లు వేగంగా పెంచుకుంటున్నారు. అయితే ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థలోకి మాత్రం పిల్లల్ని అనుమతించటం లేదు తల్లిదండ్రులు. అయినప్పటికీ జెన్ ఆల్ఫా పిల్లలు తాము అనుకున్నది తల్లిదండ్రులతో కొనుగోలు చేసేలా చేయగలుగుతున్నారు. ఈ జనరేషన్ పిల్లలు రోజుకు సగటున 3.6 గంటలు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వీళ్లలో 68% మంది యూట్యూబ్ చూస్తుంటే 54% మంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. 33% మంది నెట్ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు. ఇలా ఏదో రూపంలో ఫోన్లకు అతుక్కుపోవటం వల్ల వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ పై అది ప్రభావం చూపిస్తోంది. పిల్లలకి ఒక ఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, ట్యాబ్ కానీ ఏదన్నా ఇచ్చినప్పుడు పిల్లలు దాన్ని ఏ రకంగా వాడుతున్నారు, ఎంతసేపు వాడుతున్నారు అనేది గమనించుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ రోజుకి ఒక 3 గంటలు 4 గంటలు కంటిన్యూస్గా ఫోన్ కానీ, ట్యాబ్ కానీ చూడటం వల్ల వాళ్ళకి సహనం అనేది తగ్గిపోతుంది, అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కాకుండా మిగతా వాటి మీద పిల్లలు ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక డిజిటల్ ప్రపంచంలో దొరికే తక్షణ సంతృప్తి వాస్తవ జీవితంలో దొరక్కపోవటం వల్ల పిల్లల్లో అసహనం పెరుగుతోంది. మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నట్లు అతిగా ఫోన్ వాడటం వల్ల పిల్లలకు ఒంటరితనం ఎక్కువవుతోంది. బయట సమాజంలో వాళ్ళు స్నేహితుల్ని పెంచుకోలేకపోతున్నారు. నిజ జీవితంలో తోటి పిల్లలతో ఆడుకోవడం, సంభాషించడం వంటి సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు, ఏకాకిగా మారుతున్నారు. డిజిటల్ ప్రపంచంతో డీప్ గా పెనవేసుకుపోవటంతో జెన్ ఆల్ఫా పిల్లలు భావోద్వేగాలను అర్థం చేసుకోవటంలో, తమ ఎమోషన్స్ ను వ్యక్తీకరించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పేరెంట్స్ పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తేనే పేరెంట్స్కి పిల్లలకి మధ్యన బాండ్ అనేది పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున్న పేరెంట్స్ ఓల్డ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించినా కూడా పేరెంట్స్ తోటి ఆ బాండ్ లేకపోవడంతో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక మనీ స్పెండింగ్ మెషిన్స్ లాగా చూడడం అలవాటైపోయి పిల్లలు కూడా వాళ్ళని ఒక వృద్ధాశ్రమంలోనో ఎక్కడో పెట్టి డబ్బులు కడతారే తప్ప అప్పుడు పేరెంట్స్ ప్రేమ కావాలి అనుకున్నా కూడా పిల్లల వైపు నుంచి రాకపోవచ్చు. కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పిల్లల ప్రతి కదలికను డేటాగా మార్చుకుంటున్నాయి. ఈ డేటా ఆధారంగా రకరకాల యాడ్స్ ను వారి ముందు ఉంచుతున్నాయి. అంటే ఈ పిల్లలు కార్పొరేట్ ప్రపంచానికి లాభదాయకమైన డేటా సోర్స్ గా మారుతున్నారు. దీనివల్ల వారి ప్రైవసీకి ముప్పు కలగడంతో పాటు వాణిజ్యపరమైన దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది.
అందుకే తల్లిదండ్రులు కేవలం పిల్లల ఫోన్ వాడకాన్ని నియంత్రించడం మాత్రమే కాకుండా వారు చూసే కంటెంట్ పై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు ఏ రకమైన యాప్స్ వాడుతున్నారు, వాటిలో ఎలాంటి అల్గారిథమ్స్ వారి ఆలోచనలను మారుస్తున్నాయి అనేది గమనించాలి. డిజిటల్ పర్యవేక్షణ అంటే వాళ్ళ చేతుల నుంచి ఫోన్ లాక్కోవటం మాత్రమే కాదు, వారితో కూర్చొని ఏం చేస్తున్నారో చర్చించటం, ఆన్లైన్ భద్రతపై వారికి అవగాహన కల్పించటం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.